హోషేయ గ్రంథం 11వ అధ్యాయం. ఎఫ్రాయిము పిరికి గొవ్వలాగా అయిపోయాడు, పిరికోడు అయిపోయాడంట. ఎఫ్రాయిం ఏమైపోయాడండి? పిరికి గొవ్వలాగా అయిపోయాడు, పిరికోడు. ఏమంటే ఇష్టానుసారంగా తిరిగి గట్టిగా అరిసే వాళ్ళందరినీ మీరు చూసి ఏమనుకుంటారు చెప్పండి? గట్టిగా అరిసేవాడిని చూసి మీరు ఏమనుకుంటారు? మళ్ళీ ధైర్యశాలి అనుకుంటారు కదా. ఒకటిదే, వాళ్ళు పిరికోళ్ళు. ఆ లోపల భయాన్ని కప్పుకోవడానికి మేకపోతే గంభీరం అంటారు చూసారా, అది అంతే. లోపల భయం. ఎక్కడికి వెళ్ళావరా అనగానే ఎక్కడికి అంటాడు. ఎందుకు తెలుసా? తెలిసిపోయిందేమో నేను ఎక్కడికి వెళ్ళిందో, అంత తెలిసిపోయినట్టుంది నా సంగతి అంతా అని భయం లోపల. ఆ లోపల భయానికి పైన బిబి అంటాడు అంతే. పిరికోళ్ళు. పిరికితనపు ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదండి. శక్తియు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఈ రోజున చాలామంది డిప్రెషన్ అంట, ఒక మాట ఉంది ఇంగ్లీష్లో, కృంగుదల. ఎప్పుడు శాడిస్ట్ అంట. కొన్ని మాటలు తెలుగులో చెప్పడానికి కుదరదు. ఇంకా అంతే, నా బతికింతే, ఇంకంతే, నా బతకరాడు, నా కర్మ, నేనేం చేయమంటా, నేనేం చేయను. ఇష్టం వచ్చాడు, ఎగిరాడు, తిరిగేశాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? పిరికితనం వచ్చేసి పనికిరాను, పాపిని, చాలా బాబిని అంటుంటాడు కొంతమంది. మరి పాపం యేసు ప్రభువు క్షమిస్తాడు? నన్ను క్షమించడు. నేను పనికిరాను. ఏమండి? ఒకలాంటి డిప్రెషన్ చాలామంది మనుషులకి, చదువుకున్న వాళ్ళకి, చదువులేని వాళ్ళకి, మగవాళ్ళకి, ఆడవాళ్ళకి ఇదే జబ్బు. ఇప్పుడు ఇదే జబ్బు. భయం, అనవసరమైన భయాలు. కొత్తగా పెళ్ళి అయింది మొన్న. మద్రాసులో పనికి వస్తారు, ఉద్యోగాలకు వస్తారు. పాపం ఆంధ్ర వాళ్ళు పెళ్లి చేసుకొని తీసుకొచ్చి పొద్దున పోతాడు ఆయన, సాయంకాలం దాకా రాడు. ఇంట్లో అత్తగారో అమ్మగారో ఎవరో ఉంటే కాసేపు గొడవన్న పెట్టుకోవచ్చు, కబుర్లన్నా చెప్పుకోవచ్చు. ఎవరు ఉండరు. సిటీల్లో తలుపు వేసుకొని ఒక్కతే కూర్చోవాలి. ఒక్కతే కూర్చుంటే భర్త ఆఫీసుకి పోతే భార్య ఇంట్లో కూర్చొని, మా ఆయన ఇంకా రాలేదేంటి, అక్కడ ఎవరన్నా ఫ్రెండ్ ఉన్నారేమో, నా పెళ్లి కాకముందు ఎవరితోనన్నా మాట్లాడాడేమో, అందుకే రాలేదేమో, ఎవరు రాలేదు, నిజమే రాలేదు. నాకు ఎవరో ఉన్నారు అనుమానం చెయ్యమంట. ఏంటండి? ఎంతమంది తెలుసా ఈ రోజున కృంగిపోతున్నారు? దేవుని చిత్తాన్ని ఎరగకుండా, దేవుని మీద మనసు పెట్టకుండా, దేవునికి జీవితాన్ని సమర్పించుకోకుండా ఓరక కూర్చోవద్దండి. సోమరివాని ఇల్లు సాతాను కర్మాగారం అంట. గోళ్ళు గుచ్చుకుంటే సైటాన్ని వచ్చి ఐడియాలు ఇస్తాడంట. ఐడియాలు ఏమిటండి? బైబిల్ చదవండి, ప్రార్థించండి. దేవా, నన్నెందుకు సృష్టించావు? నన్నెందుకు వివాహితగా చేశావు? నాకెందుకు ఈ బిడ్డలను ఇచ్చావు? నాకెందుకు ఈ ఉద్యోగం ఇచ్చావు? నన్ను ఏం చేయమంటావు అని అడగండి. నీవు నడవవలసిన మార్గాన్ని ప్రభువు నీకు నేర్పిస్తాడు. ఎఫ్రాయిము ఎందుకు పనికిరానుడైపోయాడు? అదంతా చూసినప్పుడు దేవుని గుండె మండిపోయింది. చివరిగా చూడండి, 11:8 వచనమండి. ఎఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టెదను? ఇశ్రాయేలు, నేనెట్లు నిన్ను విసర్జించెదను? నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. చెడిపోయిన వాడు కదా అని విడిచిపెట్టేవాడు కాదు మన ప్రభువు. పాడైపోయాడు కదా అని పోరాడేవాడు కాదు మన ప్రభు. ప్రేమించిన, దీవించిన వాళ్ళు దేవుని మీద తిరగబడితే, దేవుణ్ణి మర్చిపోతే, వ్యాధుల పాలైపోతే, రోగాల పాలైపోతే, మంచాన పడితే, కృంగిపోతుంటే, అయ్యిందా, తిక్క కుదిరిందా అనేవాడు కాదు ఆయన. ఆయన గుండె మండిపోద్దంట. బాధ. అయ్యో, నేను ప్రేమించిన బిడ్డలు నన్ను మర్చిపోయారే, నేను ప్రేమించిన బిడ్డలు మరణాన్ని స్నేహిస్తున్నారే, నేను ప్రేమించిన బిడ్డలు సాతానుకు బానిసలయ్యారే, నేనిచ్చిన అందమైన శరీరాన్ని పాడు చేసుకుంటున్నారే అని చూసినప్పుడు ఆయన గుండె మండిపోతుందంట. నేను ఆఫ్టర్ ఆల్ ఒక పాస్టర్నండి. కొంతమంది కథల గురించి, కొంతమంది విశ్వాసులు వెనక్కి జారిపోయి దేవుణ్ణి బాధపడుతున్న విషయాలు విన్నప్పుడు అది ఏంటో ఒకలాంటి చెప్పలేనటువంటి గుండె మంట, బాధ. ఆ పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి గుండె ఎంత మండిపోద్దో చూడండి. మనకి ఒకవేళ మన కొడుకో, మన కూతురో, మన బిడ్డో అలా ప్రవర్తిస్తున్నప్పుడు మనం ఆ బాధ తట్టుకోలేకపోతున్నాం. ఇంతమంది లోకమంతా దేవుని మీద తిరగబడితే
ఆయన గుండె ఎలా మండిపోతుందో చూడండి. ఎఫ్రాయిము, నేనేం చెయ్యాలి? నిన్ను చావరా అని వదిలిపెట్టలేను, పోనీలేరా అని ఊరుకోలేను. ఏం చేయాలి నిన్ను? ఈరోజున అనేక మంది పరిస్థితి అదేనండి. ఎటు తోచని పరిస్థితుల్లో స్ట్రక్ అయిపోయి ఉన్నారు చాలామంది. దేవుని బిడ్డనని చెప్పుకుంటూనే ఉన్నారు, విశ్వాసిని అంటూనే ఉన్నారు, చర్చికి వెళుతూనే ఉన్నారు, క్రైస్తవుని అంటూనే ఉన్నారు. అంతరంగంలో జయము లేదు, హృదయంలో తృప్తి లేదు, జీవితంలో గురి లేదు, కుటుంబంలో సమాధానం లేదు. నీతోనే ఈ రాత్రి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. నిన్నేం చేయాలి? నేనేం చేయాలి? ఏం చేస్తానన్నాడు చూడండి. తర్వాత వచనంలో ఉంది, ఏం చేస్తానన్నాడు చూడండి. 9వ వచనం అండి. నా ఉగ్రతను బట్టి నాకు కలిగిన యోచనను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచుదును. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుష్యుడను గాను. మిమ్ము దహించునంతగా నేను కోపించను. నేను అనుకున్నాను నిన్ను నరకానికి వదిలేయాలని, కానీ నా కోపాన్ని మార్చుకుంటున్నాను. నా కోపాన్ని నెరవేర్చను. నేను నిన్ను లయపరుస్తాను. నేను నిన్ను సరిచేస్తాను. నేను మీ మధ్య నివసిస్తాను. నేను మనుషుణ్ణి కాదు నాశనం చేయటానికి, నేను దేవుణ్ణి కాబట్టి మిమ్మల్ని పునరుద్ధరిస్తాను, నూతనపరుస్తాను, పరిశుద్ధపరుస్తాను. నా అగ్నితో మిమ్మల్ని కాల్చి మీలో ఉన్న మస్టు నుంచి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని పవిత్ర జనంగా చేస్తాను. అందుకే ఈ సభలండి. ఇది కొలిమి, దేవుని కొలిమి. దేవుని అగ్ని నాశనం చేసే అగ్ని కాదు, నరకాగ్ని కాదు. దేవుని అగ్ని మనుష్యుని హృదయాన్ని పవిత్రపరిచే అగ్ని, పుటము వేసే అగ్ని. బంగారం పుటములో వేసినప్పుడు, ఆ అగ్నిలో వేసినప్పుడు అందులో ఉన్న మస్టంతా బయటకు వస్తుంది. మంచి సువర్ణం వలె బయటకు వస్తాం. యోబన్నాడు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను మంచి సువర్ణం వలె కనబడుతున్నాను. ఈ రాత్రి ఈ సభలో దేవుడు తన అగ్నిలో మనల్ని పుటం వేయాలని, మనల్ని ప్రేమించిన, నడిపించిన, కౌగలించుకున్న, ఆదరించిన, స్వస్థపరిచిన ఈ యేసయ్య ఎన్నోసార్లు నీ జీవితంలో నిన్ను నడిపించాడు, నిన్ను కౌగలించుకున్నాడు, నిన్ను ఓదార్చాడు, నిన్ను స్వస్థపరిచాడు. అయినా ఇంకా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. ఆయన ఉగ్రత రగులుకుంది, కానీ తన మనస్సు మార్చుకున్నాడు. నేను నిన్ను దహించను, నేను నిన్ను పరిశుద్ధపరుస్తాను. అందుకే ఇలాంటి సభలండి. మనం పరిశుద్ధపరచబడడానికి, మన జీవితాలను సరిచేసుకోవడానికి, మన ప్రవర్తన సరిచేసుకోవడానికి, మనం దేవుని దుఃఖపరిచిన విషయాల్లో పశ్చాత్తాపడి దేవునితో మన హృదయాలను సరిచేసుకుంటే మనం పోగొట్టుకున్నవన్నీ తిరిగి మనకిస్తాడు. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇల్లు విడిచి వెళ్ళిపోయిన తర్వాత, నమస్తము పోగొట్టుకున్న తర్వాత, తండ్రి ప్రేమను గుర్తించని పరిస్థితుల్లో తన ఇష్టానుసారంగా జీవించిన తర్వాత, తాను స్థితిని గ్రహించి తన తండ్రి ఇంటిని గుర్తు చేసుకుని పశ్చాత్తాపడి తండ్రి దగ్గరకు తిరిగి వచ్చినప్పుడు, వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి చూసి వెళ్ళిపోయినోడి కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడనమాట. తండ్రి ఇంచుమించు 2 సంవత్సరాలు అయిందట ఆ కుమారుడు వెళ్ళిపోయి. 2 సంవత్సరాల నుంచి ఎప్పుడు వస్తాడా నా బిడ్డ నా దగ్గరికి, ఎప్పుడు వస్తాడా నా కుమారుడు నా దగ్గరికి అని ఎదురు చూస్తున్నాడు. మీకు తెలుసా అండి, లోబడనలని వారి వైపు దినమంతా ఆయన చేతులు చాచి ఉంచేవారి కోసం, లోబడే వాళ్ళ కోసం కాదు, లోబడనల్లి వారి కోసం. రా నీ జీవితాన్ని నాశనం చేసుకోకు, నీ సొంత మార్గంలో పోకు, నీ ప్రవర్తన సరిచేసుకో, నీ ప్రవర్తన దిద్దుకో, నీ తప్పులు ఒప్పుకో, నీ జీవితాన్ని దేవుడు నాకు అప్పచెప్పు అని ప్రభు పిలుస్తూనే ఉన్నాడండి. ఆదరణ పోయింది, సమాధానం పోయింది, సంతోషం పోయింది, ఆశీర్వాదాలు లేవు. చదువుకున్నావు కానీ ఉద్యోగం లేదు, పెళ్ళయింది కానీ పిల్లలు పుట్టడం లేదు, ఆస్తులు ఉన్నాయి కానీ ఆనందం లేదు, అప్పులు పెరిగిపోతున్నాయి. ఎందుకు ఇవన్నీ అవస్థలు నీకు? దేవునికి దూరంగా వెళ్ళిపోయావు. దేవుని దీవెన లేదు నీ సంపాదన మీద, దేవుని దీవెన లేదు నీ జీవితం మీద, దేవుని దీవెన లేదు నీ వివాహ జీవితం మీద. కానీ ఈ రాత్రి సమయంలో నీ తప్పును నీవు గ్రహిస్తే ప్రభువు నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడు ఇంకా దూరంగా ఉండగానే పరిగెత్తుకొని వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని గబ్బు కొడుతున్నాడు, పందులు గబ్బు. ఏమండి, కానీ తండ్రి ప్రేమకు అదేమి అడ్డం రాలేదు. నువ్వు ఎట్లున్నా సరే, ఆ రోజుల్లో పాటలు రాసేవాడు, ఉన్న పాటున, ఎట్లా వస్తున్నారంట, ఉన్న పాటున
మీటింగ్కి రాయా అంటే నేను బాగయ్యాక వస్తానండి, సర్లేనంటారు కొంతమంది. సర్లేకపోతే పర్వాలేదండి, నువ్వు ఎలా ఉన్నావో అలాగే రా. డాక్టర్ దగ్గరికి వెళ్దామయ్యా అంటే గడ్డ గీసుకోలేదు, లుంగి కట్టుకున్నాను, జ్వరం తగ్గాక వస్తానన్నాడంట ఒకడు. జ్వరం తగ్గాక డాక్టర్ దగ్గరికి ఎందుకు రా బాబు, ఉన్న పలంగా లుంగియో గడ్డమో నువ్వేమో తలదూకొని మేకప్ వేసుకొని రాక్కర్లా, నీ జబ్బుతో మూలుక్కుంటారు రా డాక్టర్ దగ్గరికి. కారణం నువ్వు జబ్బులో ఉన్నావు కాబట్టి నిన్ను స్వస్థత దొరుకుతుంది. ఏసఐ దగ్గరకు వచ్చేవాళ్ళు నేను అంతా 1 జనవరి 1న వస్తానంటారు కొంతమంది. జనవరి 1 దాకా నువ్వు బతుకుతావో చేస్తావో ఎవడికి తెలుసు. ప్రభు రాకడ ఆలస్యం అవుతుందో లేదో ఎవడికి తెలుసు. ఇప్పుడే బైబిల్ చెప్తుంది ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. నీ చేయి పట్టుకొని నడిపించే ప్రభు నీకున్నాడు, నీ కన్నీళ్లు తుడిచే ప్రభు నీకున్నాడు, నిన్ను గుండెలకు హత్తుకొని ధైర్యపరిచే ప్రభు నీకున్నాడు, నీవు నడవవలసిన మార్గాన్ని నీకు నడిపించే ప్రభు ఉన్నాడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. ఇంత గొప్ప యేసయ్యను ఎందుకు పోగొట్టుకుంటావు? ఎందుకు ఆయన మాట వినకుండా నీ సొంత మార్గంలో వెళతావు? ఆయన దగ్గరికి రా, ఆయన నిన్ను కౌగిలించుకుంటాడు. ఆ తప్పైన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు అతన్ని కౌగిలించుకొని ఇంటిలోకి తీసుకెళ్ళి, ఈ నా కుమారుడు చచ్చి బతికాడు, తప్పిపోయి దొరికాడు, ఇతనికి శాలువా కప్పండి, చేతికి ఉంగరం పెట్టండి, కాళ్ళకు పాదరక్షాలు తొలగించండి, కొవ్విన దూడను వధించండి, విందు చేసుకుందాం, సంతోషిద్దామన్నాడు. ఏమండి? పోగొట్టుకున్న అధికారత్వము, పోగొట్టుకున్న ఆశీర్వాదము, పోగొట్టుకున్న కుమారత్వము అన్నీ తిరిగి పొందుకున్నాడు. ఒకవేళ నీవు దేవునికి లోబడకుండా నీ బ్రతుకులో ఇంతవరకు నడిచావేమో, అసలు ప్రభువు నిన్ను నడిపిస్తున్నాడు, నిన్ను దీవిస్తున్నాడు, నిన్ను కోరుకున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయం కూడా నువ్వు గ్రహించలేదేమో. ఈరోజు నీతోనే ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుడు కోరుకున్న జనాంగమైన మనం, ఆయన చేత ప్రేమించబడినటువంటి మనం ఈ రాత్రి ప్రభువుకు అప్పగించుకుంటే, ఇక్కడ ఉన్న మనమందరం నిజంగా యేసయ్యకు మన జీవితాలను అప్పగిస్తే ఈ లోకమంతా యేసయ్య దగ్గరకు వస్తానికి సరిపోతాం. మనం సరిపోతాం. 12 మంది శిష్యులు లోకమంతటిని మార్చగలిగితే ఇంత సమూహము లోకంలో ఉన్న వారందరికీ మాదిరిగా బ్రతకలేమా? ఈరోజు నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించు. నీ కుటుంబంలో నిన్నే కోరుకున్నాడు, నీ ఇంటిలో నిన్నే కోరుకున్నాడు, నీ ఊరిలో నిన్నే కోరుకున్నాడు. కారణం ఎఫ్రాయిమును దేవుడు ప్రేమించినట్లుగా ఏ హేతువు లేకపోయినా, ఏ యోగ్యత లేకపోయినా ప్రభువు నిన్ను ప్రేమించాడు, నిన్ను దీవించాడు. ఇంతవరకు నేను అన్ని రీతులుగా ఆయన ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. కానీ నీవే నీ సొంత మార్గంలో పోయి నష్టాలు కష్టాలు తెచ్చుకున్నావు. ఈ రాత్రి ప్రభు దగ్గరికి తిరిగి వస్తే, నీ నిజ స్థితిని గ్రహించి ప్రభువుకు నీ చేయి అందిస్తే, ఆయన నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించడానికి, పరలోక రాజ్యం చేరు వరకు నిన్ను విడవకుండా ఆయన రాజ్య వారసుడిగా చేసుకునడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను తప్పు చేశానయ్యా. ప్రభువా, నేను నిన్ను విడిచిపెట్టానయ్యా. ప్రభువా, నా ఇష్టానుసారంగా నడిచానయ్యా, నన్ను క్షమించు అని నీవు చెప్పగలిగితే ఇప్పుడే ఒక అద్భుతం నీ జీవితంలో జరుగుతుంది. నీ గురించి ప్రభు గుండెల్లో మండిపోతుంది. నేనెంతగానో ప్రేమించిన నా బిడ్డ నా వైపు తిరగలేదే, నేనెంతగానో ఆశీర్వదించిన నా కుమారుడు నన్ను చూడలేదే అని దేవుని మనస్సు నీ మీద ఉంచి విలపిస్తూ ఉన్నాడు. నేను లయపరుస్తాను. ఎఫ్రాయిము, నేను నిన్ను విడిచిపెట్టలేను. నువ్వెంత పాపము చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎంత తప్పు చేసినా నేను విడిచిపెట్టలేను. ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభు, ఇదిగో నా జీవితం నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నన్ను క్షమించిన ఆయన, నా చేయి పట్టుకొని నన్ను నడిపించన్న వారు మీ కుడి చేతి చూపించండి. అలాగే ప్రార్థనతో ఈ కూటాన్ని ముగించుకుంటున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ రాత్రి సమయంలో మాకు తోడై ఉన్నందుకై వందనములు నాయన. మా హృదయాలను స్పందించినందుకై వందనములు నాయన. నీవు కోరుకున్నా, నీవు ఏరుకున్నా, నీవు ప్రేమించిన, నీవు దీవించిన ఎఫ్రాయిము వంటి వారిమైన మేము ఎన్నోసార్లు తప్పిపోయామయ్యా, నిన్ను బాధ పెట్టామయ్యా, నీకు దూరమయ్యామయ్యా. మమ్మల్ని లయపరచాలని, మమ్మల్ని సరిచేయాలని, మమ్మల్ని దిద్దాలని, మేము పోగొట్టుకున్నవన్నీ మాకు ఇవ్వాలని ఈ సభలోనికి మమ్మల్ని తెచ్చినందుకై వందనములు. ఈ రాత్రి పరలోకపు అభిషేకమును మా మీద కురిపించమని ఆయన, మా గుండెల్లో ఉన్న చెత్తంతా దహించి వేయబడడానికి సహాయం చేయము. శుద్ధ హృదయాలతో, నూతన జన్మ అనుభవముతో, కన్నీరు తుడవబడిన వారిగా, ఆదరించబడిన వారిగా,
దేవునితో ఒక నూతనమైన తీర్మానము చేసిన వారిగా ఈ స్థలం నుండి మేము వెళ్ళుటకు సహాయము చేయము. ప్రతి రోగమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరచుచున్నాము తండ్రి. ప్రతి మూయబడిన గర్భమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తెరచున్నాము నాయన. అప్పుల్లో, సంకటముల్లో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ రాత్రి నీవు చూచావు, వందనాలు. ముట్టినందుకు వందనములు. స్వస్థపరిచావని నమ్ముతున్నాము, వందనములు తండ్రి. నీ దీవెనలతో, నీ అభిషేకముతో మమ్మను మా స్థలాలకు పంపించుము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములో లేచి నిలువబడి ప్రభువుకు అర్పించుకున్న మీకందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you.